నాకు చాలా బోర్ కొడుతుందమ్మా, ఏదైనా మంచి కథ చెప్పువా? అలాగే కన్నయ్య, ఈరోజు నేను మీ తాతగారు రాసిన కథల్లో ఒక మంచి కథ వివరిస్తాను. ఆ కథ పేరు విద్యలు అందరివి. చెప్పనా? ఓకే అమ్మా, చెప్పు. పూర్వం అవంతిని రాజశేఖరుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన రాజ్యంలో మాధవుడనే రైతు ఉండేవాడు. అతనికి సువర్చల అనే కుమార్తె ఉండేది. ఆమె చిన్నప్పటి నుంచి సంగీతం అంటే చెవి కోసుకునేది. ఆ సంగతి గమనించి మాధవుడు ఊర్లో ఉండే సంగీత విద్వాంసుల వద్ద ఆమెకు సంగీతం నేర్పించారు. కొంతకాలం గడిచాక గురువులు సువర్చలలోని ప్రతిభను గుర్తించి మాధవుడితో, అమ్మాయికి ఇక్కడ విద్య పూర్తయింది, రాజధానిలో విద్వాంసుల వద్ద చేర్పిస్తే బావుంటుంది అన్నారు. వారి మాట మీదే మాధవుడు నగరంలో ఉన్న జగన్నాథ భాగవతార్ వద్ద సంగీతం నేర్పించాడు. అక్కడ విద్యాభ్యాసం పూర్తయ్యాక గుళ్ళో కచేరీ ఏర్పాటు చేసి అందరికీ తన శిష్యురాల్ని గురువుగారు పరిచయం చేశారు. ఆనాడు ఆమె గాన మాధుర్యం శ్రోతలందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఆ నోట ఈ నోట ఈ విషయం రాజుగారి చెవిన చేరింది. ఆయన జగన్నాథ భాగవతార్కి కబురంపి రాచకొలువులో కచేరీ ఏర్పాటు చేయించుకొని విన్నాడు. ఆమె ప్రతిభకు అబ్బురపడ్డాడు.